యు ఆల్ వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో నేచర్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, దాన్ని లాభం ఏంటి అన్నది. ఓకే, అండ్ దెన్ ఈ క్వశ్చన్ని నేను ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి ఎక్సర్సైజ్ 4.4 క్వశ్చన్ నెంబర్ 1 నుంచి తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇఫ్ ద రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ ఫైండ్ దెమ్ అని క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, నేచర్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటంటే, మనం ఎప్పుడైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ చేస్తాం. ఇవే వాటిల్ని రూట్స్ కదా. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏది వస్తుందో అది ఆ ఈక్వేషన్ రూట్ అనమాట. మనకి 2 వాల్యూస్ వస్తాయి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రియల్ రూట్స్లో. ఎప్పుడు ఎలా వస్తాయన్న చూద్దాం. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ తీయాలంటే దాని ఫార్ములా ఏంటి? మైనస్ బి ప్లస్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac అపాన్ 2a. ఈ ఫార్ములా మీకు వచ్చి తీరాలి ఈ క్వశ్చన్స్ చేయడానికి. ఓకేనా? ఇందులో మీరు ఏ పార్ట్ మిస్టేక్ చేసినా మీ క్వశ్చన్ సొల్యూషన్ తప్పైపోతుంది. సో ఈ ప్లస్ మైనస్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా ఇది లర్న్ చేసేసుకోండి. ఒకవేళ లర్న్ అయ్యి ఉంటే వెల్ అండ్ గుడ్. ఇంకా మీకు ఇది కూడా తెలిసి ఉండాలి, జనరలైజ్ ఫార్ములా ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ఏంటి, బి ఏంటి, సి ఏంటి. ఇప్పుడు చూడండి, ఈ ఈక్వేషన్ తీసుకుంటే ఇందులో ఏ ఈజ్ ఈక్వల్ టు, ఏ ముందర ఏమీ సైన్ లేదు కాబట్టి అది +2. ప్లస్ ఉంటే మనం మెన్షన్ చేయక్కల్లా. కానీ ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు -3. ఎందుకంటే 3 ముందర మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ని కూడా మీరు కన్సిడర్ చేయాలి. ఒకవేళ మీరు బి ఈజ్ ఈక్వల్ టు 3 తీసేసుకుంటే తప్పు. ఈ ఈక్వేషన్ ఏంటి? 2x². ఇప్పుడు ఈ ఫామ్లో రాస్తున్నాను నేను, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో రాస్తున్నాను. చూడండి, దీని అర్థం ఏంటంటే ప్లస్ -3x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి బ్రాకెట్ని ఓపెన్ చేసి మనం తిన్నంగా ఇక్కడ మైనస్ పెట్టాం. కానీ బి ఏంటి యాక్చువల్గా -3 అనమాట. సో మీరు ఆ కన్ఫ్యూజన్ లేకుండా బిని మైనస్ కన్సిడర్ చేసి తీసుకోవాలి. అండ్ సి. ఓకే, ఇప్పుడు మనకి ఏబిసి వచ్చేసాక నేచర్ ఆఫ్ రూట్స్ అడిగినప్పుడు మనకి ఈ స్క్వేర్ రూట్ లోపల ఉన్నది డి, ఇది డిస్క్రిమినెంట్ అంటాం. డిస్క్రిమినెంట్ అంటే మనకి డిస్క్రిమినెంట్ ఏంటి చెప్తుంది? ఈ ఈక్వేషన్కి ఎన్ని రియల్ రూట్స్ ఉన్నాయా లేదా ఫస్ట్. ఒకవేళ రియల్ రూట్స్ ఉంటే 2 రూట్స్ ఈక్వలా లేకపోతే 2 రూట్స్ వేరే వేరేనా అన్న సంగతి మనకి ఈ డిస్క్రిమినెంట్ ద్వారా తెలుస్తుంది. డిఎన్ దాన్ని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఈ స్క్వేర్ రూట్ లోపల ఉన్నది దట్ ఈస్ బి స్క్వేర్ మైనస్ 4ac. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆ సంగతి తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది? ఈ 3 కండిషన్స్. ఓకే, ఇఫ్ డి డిస్క్రిమినెంట్ మనం క్యాలిక్యులేట్ చేసాక అది గ్రేటర్ దెన్ 0 వస్తే, 0 కన్నా ఎక్కువ వస్తే 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఉంటాయి. దానికి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 వాల్యూస్ తీస్తాం కదా, ఈ 2 కూడా పాజిటివ్ ఇంటీజర్స్ అవుతాయి, ప్లస్లో అవుతాయి, రియల్లో వస్తాయి, ప్లస్ 2 వేరే వేరే డిఫరెంట్ వస్తాయి, డిస్టింక్ట్. ఓకేనా? తర్వాత ఇఫ్ డి ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండిట్లోనూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ వస్తాయి. ఈక్వల్ బట్ రియల్, ఈక్వల్ రూట్స్ వస్తాయి. ఓకే, డి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే. ఒకవేళ ఇఫ్ డి లెస్ దెన్ 0 అయిందనుకోండి, డి లెస్ దెన్ 0 అంటే డి నెగిటివ్లో వచ్చిందనుకోండి, మైనస్లో వచ్చిందనుకోండి, అప్పుడు దానికి రియల్ రూట్స్ ఉండవు, నో రియల్ రూట్స్. ఓకే, అది ఎందుకంటే స్క్వేర్ రూట్ లోపల మైనస్ ఇంటీజర్ ఉన్నప్పుడు అది ఇన్ఫైనైట్ అయిపోతుంది. మీరు హయ్యర్ క్లాసెస్లో చదువుకుంటారు అవి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇది సాల్వ్ చేద్దాం. 2x² మైనస్ 3x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి మనకి నేచర్ ఆఫ్ రూట్స్ ఎటువంటివి చూడాలి. డి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈ వాల్యూస్ తీసేస్తాం మనం కేర్ఫుల్గా. ఇప్పుడు బి ప్లేస్లో -3 పెట్టుకుంటాం, ఏ ప్లేస్లో 2 అండ్ సి ప్లేస్లో 5. దాన్ని సాల్వ్ చేసేయండి ఫార్ములాలో పెట్టి. -3 హోల్ స్క్వేర్ -4 ఇంటూ ఏ ఇంటూ సి. ఓకేనా? ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్, -3 ఇంటూ -3, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అయిపోతుంది, అండ్ 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 9 అయిపోతుంది. ఓకే, సో +9 అవుతుంది. -3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కూడా +9 అవుతుంది. సో 9 ఇంటూ, ఇప్పుడు -4 2s 8, 8 5s 40, అండ్ ఇది మైనస్ కాబట్టి ఇది -40, +9 -40 +9 -40 ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఏ నంబర్ పెద్ద నంబర్ ఎదురకుండా ఏ సైనో ఆ సైన్ వస్తుంది,
బట్ ఈ రెండింటి ఎదురుకుండా డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు పెద్ద నంబర్లోంచి చిన్న నెంబర్ని మనం మైనస్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 31 వస్తుంది. ఐ హోప్ ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ లేదు. ఇలాంటి చిన్న చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ వల్ల జనరల్గా క్వశ్చన్స్ తప్పు అవుతాయి. సో ఇక్కడ మీరు కేర్ఫుల్గా ఉంటే మీ ఆన్సర్స్ మీకు పర్ఫెక్ట్ నంబర్స్ దొరికిపోతాయి. సో -31 వచ్చింది. అండ్ -31 అంటే ఏంటి? అది నెగిటివ్ అంటే జీరో నంబర్ లైన్లో జీరోకి ఇటు సైడ్ అన్ని పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, ఇటు సైడ్ అన్ని నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి. ఇవన్నీ జీరో కన్నా పెద్దవి గ్రేటర్ దెన్, ఇవన్నీ జీరో కన్నా స్మాలర్ దెన్. ఓకే, ఇది -31 వచ్చింది కాబట్టి d less than 0 కాబట్టి the given quadratic equation has no real roots. No real roots అన్నాక ఇంకా మనకి ఫర్దర్ సాల్వ్ చేయక్కల్లా. ఇఫ్ రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ ఫైండ్ దెమ్, అప్పుడే మనం చూసుకోవాలి. సో ఇక్కడ దీని ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ డిస్కస్ చేద్దాం. సెకండ్ పార్ట్లో ఏంటి ఇచ్చాడు? b ఈజ్ ఈక్వల్ టు 3x² మైనస్ 4√3x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు x² కోఎఫిషియంట్ 3 కాబట్టి 3 ప్లస్ కాబట్టి ప్లస్. ఇక్కడ ఇది b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4√3x కోఎఫిషియంట్ మైనస్ 4√3 కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4√3 అండ్ c కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు +4. ఓకేనా? ఇది మీరు కరెక్ట్గా తీసేసుకుని ఇప్పుడు ఇది ఫార్ములా డిస్క్రిమినెంట్ ఎలా రూట్స్కి ఎలా చేయాలి డిస్క్రిమినెంట్ చూసుకుంటాం. దాని ఫార్ములా b² మైనస్ 4 ఇంటూ a ఇంటూ c. ఓకే, ఇప్పుడు b ప్లేస్లో ఇది పెట్టుకుంటాం మైనస్ 4√3 హోల్ స్క్వేర్. అండ్ స్క్వేర్ ఉన్నప్పుడు మైనస్ ఇంటూ మైనస్ 2 సార్లు అవుతున్నప్పుడు దాని ఆన్సర్ మనకి ప్లస్లోనే వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఎవరికైతే డౌటో వాళ్ళ కోసం నేను ఇక్కడ క్లియర్గా చేశాను. ఇప్పుడు మనకి -4 ఇంటూ √3 మల్టిప్లైడ్ బై ఓకే -4√3 ఉన్నప్పుడు ఈ -4 మల్టిప్లై చేసేసుకుంటాం. √3 ఇంటూ √3 మల్టిప్లై చేసేసుకుంటాం. ఇక్కడ రాసాను అలాగా. అండ్ -4 ఇంటూ -4 ఈజ్ ఈక్వల్ టు 16. √3 ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు 3 అయిపోతుంది. ఓకే, √3 ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు 2 సార్లు స్క్వేర్ √3 అంటే స్క్వేర్ కదా, ఇక్కడ 2 ఉన్నట్టు ఇది 3. దీన్ని మనం ఓపెన్ చేస్తే 3⁻1/2 అవుతుంది. అండ్ మల్టిప్లైడ్ బై 3⁻1/2 అయిందనుకోండి. ఇది a⁻m ఇంటూ a⁻n అంటే ఏంటి? 3⁻1/2 ప్లస్ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3⁻1 ప్లస్ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3⁻2/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3⁻1 అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇదన్నమాట కారణం. √3 ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు 3 అవ్వడానికి రీజన్ ఇది కాన్సెప్ట్. ఓకే, సో ఇది మనకి ఏంటైపోతుంది 16 ఇంటూ 3 దట్ ఈజ్ ఓకే. అండ్ ఇక్కడ ఏంటి వస్తుంది 4 3s are 12, 12 4s are 48 మైనస్ కాబట్టి ఇది -48. 16 3s are కూడా 48, 48 మైనస్ 48 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ కేసులో మనకి ఏంటి వచ్చింది? d ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేసింది. సో ద గివెన్ క్వాడ్రటిక్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రియల్ రూట్స్ అంటే x ఈజ్ ఈక్వల్ టు రెండు కేసెస్లోనూ x ఈజ్ ఈక్వల్ టు సేమ్ వస్తుంది. అదేంటి చూద్దాం. ఇప్పుడు ద రూట్స్ విల్ బి, ఇప్పుడు చూడండి ఇది క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి అసలు? -b ప్లస్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac హోల్ అపాన్ 2a కదా, రైట్ ఎవ్రీవన్. ఇప్పుడు మనకి ఇదంతా 0 అయిపోయింది కాబట్టి ఇది ఇంకా క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది. సో మనకి ఈ కేసులో మనకి x ఈజ్ ఈక్వల్ టు ఏంటి మిగులుతుంది? -b అపాన్ 2a మిగులుతుంది. ఐ హోప్ ఇట్స్ క్లియర్ టు యూ. d 0 వచ్చినప్పుడు మీరు x తీయాలంటే మీరు ఓన్లీ ఇదే పెట్టుకోవాలి. ఇదంతా 0 కదా, ఇక్కడ 0, రైట్ ఎవ్రీవన్. సో ఇదే, అందుకని ద రూట్స్ విల్ బి x ఈజ్ ఈక్వల్ టు -b అపాన్ 2a. క్యాలిక్యులేట్ చేసేసుకుంటే ఇక్కడ నేను రీజన్ ఇచ్చాను చూసుకోండి మీరు. -b అపాన్ 2a అంటే -b, ఇప్పుడు ఇక్కడ కేర్ఫుల్గా చూసుకోవాలి మీరు. ఈ b మైనస్లో ఉంది కాబట్టి ఇది బ్రాకెట్లో పెట్టుకోండి. బయట కూడా ఒక మైనస్ పెట్టుకోవడం మర్చిపోవద్దు, లేదంటే మళ్ళీ తప్పైపోతుంది. ఓకే, అండ్ మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అయిపోతుంది. 4√3 అపాన్ 2 3s are 6. a3 కదా, ఇక్కడ a3 ఓన్లీ వాల్యూస్ పెట్టామంతే, ఏం చేయలేదు. ఓకే, ఇప్పుడు దీన్ని ఏంటి 2 2s are 4, 2 3s are 6, 2/3 √3 అవుతుంది. 2/3 √3 ఇది. ఈ 2/3 √3 సారీ 2/3 √3 కదా. ఈ డినామినేటర్లో ఉన్న 3ని మనం ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు √3 ఇంటూ √3గా. అప్పుడు ఈ √3 క్యాన్సిల్ అయిపోయి 2 అపాన్ √3 వస్తుంది. ఓకే, ద రూట్స్ ఆర్
మీరు ఇలా కూడా ఆన్సర్ ఉంచుకోవచ్చు. ఓకే, ఇది కూడా కరెక్టే. సో ద రూట్స్ ఆర్ 2/√3 అండ్ 2/√3. ఇది మీకు ఆన్సర్ అయిపోతుంది. క్లియర్ ఎవ్రీవన్? x ఈజ్ ఈక్వల్ టు 2/√3 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 2/√3. ఇవి దీని రూట్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు థర్డ్ పార్ట్ చూద్దాం. 2x² - 6x + 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు -6, ఓకే, అండ్ c ఈజ్ ఈక్వల్ టు 3. మళ్ళీ అదే d ఈజ్ ఈక్వల్ టు b² - 4ac. ఇప్పుడు b ప్లస్లో -6 పెట్టుకుందాం. -6 హోల్ స్క్వేర్ -4 ఇంటూ a2 అండ్ c3. ఓకే, సో 6 ఇంటూ 6 36 అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇది +36 -4 2s are 8 3s are 24 అయిపోయింది. 36లోంచి 24 తీసేస్తే 12 మిగులుతుంది. అండ్ ఇది +12 కాబట్టి ఆబ్వియస్లీ d ఈజ్ గ్రేటర్ దెన్ 0. d గ్రేటర్ దెన్ 0 అంటే x మనకి రియల్ రూట్స్ వస్తాయి అండ్ డిస్టింక్ట్ రియల్ రూట్స్ వస్తాయి. As d greater than 0, the given quadratic equation has 2 distinct అంటే వేరే వేరే రియల్ రూట్స్ ఉన్నాయి. ఓకే, సో x ఇప్పుడు మనకేంటి, ఇక్కడ ఇది 0 కాదు కాబట్టి ఇది కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా. ఇది b² - 4ac మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు 12 వచ్చింది. సో ఇది ఫార్ములాలో -b ప్లస్ మైనస్ 2 డిస్టింక్ట్ రూట్స్ కదా, ప్లస్ మైనస్ ఇది ఫార్ములా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములాలో మనం వాల్యూస్ పుటప్ చేసేద్దాం. b -6 కాబట్టి ఇక్కడ -6 పెట్టుకున్నాం. ప్లస్ మైనస్ b² - 4ac మనకు 12 వచ్చింది కాబట్టి √12 అయిపోయింది. అపాన్ 2 ఇంటూ a ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 2. ఈ 2 ఇది ఈ a ప్లస్లో 2. ఓకేనా, ఇప్పుడు ఇది -6 ప్లస్ మైనస్, ఇప్పుడు ఇది ఏంటవుతుంది, మైనస్ ఇంటూ -6 మైనస్ ఇంటూ -6 మైనస్ b మనకి -6. ఓకేనా, సో అందుకు ఇక్కడ నేను ప్లస్ మీకు మెన్షన్ చేయడం కోసం పెట్టాను. ఇక్కడ ప్లస్ మనం మెన్షన్ చేయక్కల్లా, దట్ ఈజ్ అండర్స్టూడ్. కానీ మీకు ఇక్కడ ప్లస్ ఎందుకు వస్తుంది, మైనస్ ఉండదు ఇప్పుడు ఇక్కడ, ఎందుకంటే మైనస్తో మల్టిప్లై అయిపోయి ఇక్కడ ప్లస్ వచ్చింది. సో +6 ఇంటూ ప్లస్ మైనస్ 12 అంటే √12ని మనం దట్ ఈజ్ ఈక్వల్ టు √4 ఇంటూ 3 రాసుకోవచ్చు. అండ్ √4 అంటే 2² ఇంటూ 3 రాసుకోవచ్చు. ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 బయటకు వచ్చేస్తుంది అండ్ రూట్లో 3 మిగిలిపోతుంది. అదే ఇక్కడ మీకు చూపించాను. +6 ఇంటూ √12ని మనం √2² ఇంటూ 3 రాస్తే 2 ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 2 తోటి స్క్వేర్, ఈ 2 ఏమో స్క్వేర్ రూట్ బయటకు వస్తుంది. స్క్వేర్ రూట్లో ఓన్లీ మనకి 3 మిగులుతుంది. ఓకేనా, అప్పుడు మనకి ఏంటవుతుంది, ఇది 6 ప్లస్ మైనస్ 2√3/4 ఉంది. అంటే ఇది 6/4. దీన్ని మనం ఇంకా స్ప్లిట్ చేస్తే ఇది 6/4 ప్లస్ మైనస్ 2√3/4. అప్పుడు ఇది 2 2s are 4 అండ్ 2 3s are 6 అంటే ఇది 3/2 అయిపోతుంది. ప్లస్ 2 1s are 2, 2 2s are 4 అంటే ఇది √3/2 అయిపోయింది. ప్లస్ మైనస్ మధ్యలో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వీటి డినామినేటర్ సేమ్ కాబట్టి దట్ ఈజ్ మనం ఏం చేస్తాం, దట్ ఈస్ 3 ప్లస్ మైనస్ √3/2 వస్తుంది. అదే ఇక్కడ రాసాను. ఓకే, అండ్ ఇప్పుడు దేర్ఫోర్ ద రూట్స్ ఫర్ ద గివెన్ ఈక్వేషన్ ఆర్, ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కదా, ఒకటి ప్లస్తో తీసుకుంటాం, ఒకటి మైనస్తో తీసుకుంటాం. దట్ ఈస్ 3 ప్లస్ √3/2 అండ్ 3 మైనస్ √3/2. దిస్ ఇస్ ద ఆన్సర్. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించి బాగా అర్థమైపోతే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వరకు ఎవరికైతే ఇది అవసరం అనిపిస్తుందో వాళ్ళ దాకా ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.